ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా దిగజారిపోయాయనేది కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని చెప్పి పోలీసుల్ని ఒక విచ్చలవిడి తమ చేతిలో ఒక అస్త్రంలాగా వాడుకుంటున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిజస్వరూపం అనేది ఇప్పుడు బయటపడింది. ఈ లాకప్ డెత్ సంఘటన ద్వారా లాకప్ తీసుకెళ్లడం, చంపేయడం, కాల్చేయడం, అసలు ఇంకా చట్టాలు లేవు, మానవ హక్కులు లేవు, మనుషుల్లాగా ప్రవర్తించే పరిస్థితి కూడా లేదనేది ఈ సంఘటన చెప్పింది. ఇది ఇప్పుడు బయటకు వచ్చింది, ప్రజా సంఘాలు వారి బంధువులు అందరూ ఆందోళన చేస్తే బయటకు వచ్చింది. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీగా నిన్న వైఎస్ఆర్ పార్టీ నిన్న మొన్న మాట్లాడితే దీనికి ఒక కులం రంగు పులిమే కార్యక్రమం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఇది ఒక మానవ హక్కులకు సంబంధించిన విషయం. దీంట్లో కులాలను తీసుకొచ్చి మతాలను తీసుకొచ్చి డైవర్ట్ చేసే కార్యక్రమం. ఇంకా చిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడికి సపోర్టుగా తన సొంత మీడియా రంగంలోకి వచ్చి ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు. పవన్ ని ఇరికించాలి దీంట్లో అని జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పినట్టుగా, ఆ పర్యవేక్షణ బాధ్యత ఏదో నాకు చెప్పినట్టుగా, నాకు అప్పగించినట్టుగా రాశారు. మేము అడుగుతున్నాం, అసలు పవన్ కళ్యాణ్ గారిని దీంట్లో ఎందుకు ఇరికించాలని అంటారు ఆయన? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? వైఎస్ఆర్ పార్టీకి ఏం సంబంధం? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చూసేది ఎవరు? హోంమంత్రి. లా అండ్ ఆర్డర్ ఏమో ముఖ్యమంత్రి దగ్గర ఉంది. వీళ్ళే కదా బాధ్యులు. వీళ్లతో పాటు డీజీపీ దగ్గర నుంచి డీజీపీ, సిపి, ఏసీపీ, అక్కడ సిఐ లేకపోతే అతని స్టాఫ్, వీళ్ళందరూ బాధ్యులు. మేమేమో ఇది పోలీసులు చేసిన ఒక హత్య. అసలు ఇది ఇంకా పరాకాష్ఠ. ఇది చంపేసి బూడిద చేసేయడం అనేది. స్వయంగా తల్లి వెళ్తే ఆ పోలీసులు ప్రవర్తించిన తీరు అనేది పోలీసులు ఈ రాష్ట్రంలో ప్రవర్తిస్తున్న తీరుకి ఒక నిలువుట అర్థం లాంటిదని చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని ట్విస్ట్ ఇచ్చి ఏదో పవన్ కళ్యాణ్ గారిని మేము ఇరికించాలని ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ అన్నట్టుగా, దానికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారే దానికి డైరెక్షన్ ఇచ్చినట్టుగా వార్తలు రాస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఇది పూర్తిగా ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ చూసే ముఖ్యమంత్రి, హోంమంత్రి, అధికారులకు సంబంధం తప్పించి అసలు ఆయనకి ఏం సంబంధం ఉంటుంది?